వారు వర్ధిల్లుతారు. ఎవరు? దేవుడు వారిని వర్ధిల్లింపజేస్తాడట. ఇర్మీయా గ్రంథం జాగ్రత్తగా మనం చదువుతూ ఉంటే దేవుని ప్రజలు బబులోను అనే ప్రాంతానికి చెరగొనబోయే పరిస్థితులను దేవుడు వివరిస్తున్నాడు. దేవుని ప్రజలకు అవిధేయత, వారి అపరాధమును బట్టి దేవుడు వారిని శిక్షించాలని ఆయన నిర్ణయించుకున్నాడు. దాన్ని చాస్టైజ్మెంట్ అంటాం కదా, సరిచేయడం, క్రమపరచడం. చూడండి, మన పిల్లలు ఏదైనా తప్పు చేశారనుకోండి, వారిని క్రమపరుస్తాం. నిజంగా ప్రేమ ఉన్న తల్లిదండ్రులు తప్పు చేసిన బిడ్డలను ఏదో ఒక విధానంలో క్రమపరచడానికి ప్రయత్నం చేస్తారు కదా. దేవుడు కూడా తన ప్రజలను క్రమపరచాలనుకున్నాడు. అందుకుగాను బబులోనీయులను దేవుడు వాడుకున్నాడు. మీకు విషయం తెలుసా? బైబిల్ మనం చదువుతున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు తన ప్రజలను క్రమపరచడానికి చుట్టుపక్కల ఉన్న అన్య రాజులను లేదా అన్య దేశంలో ఉన్న ప్రజలను దేవుడు వాడుకున్నాడు, దేవుని ప్రజలను క్రమపరచడానికి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలా అని చెప్పి వారేదో మంచోళ్ళనో, వారేదో గొప్పవారనో, లేదా వారు చాలా దేవుని ప్రయోజనకరమనో కాదు కదా. తన ప్రజలను క్రమపరచడానికి దేవుడు కొంతమందిని దేవుడు ఉపయోగించుకున్నాడు. బబులోనీయులను కూడా దేవుడు అలాగే వాడుకున్నాడు. అయితే బబులోనీయులు దేవుడు ఏమన్నాడంటే, పై వచనాలు మనం చదివితే వారు దుష్టులే, దుష్టులకు నా పొరుగువారు అనే మాట అక్కడ వాడాడు. అయితే ఈ 16వ వచనం దగ్గరికి వచ్చేసరికి మనం చదువుతున్న మాట ఏంటంటే, బబులోను దేశంలోనికి దేవుని ప్రజలు వెళ్ళినప్పుడట వారు దేవుని ప్రజలను బయలు వైపు త్రిప్పారట. బయలు పేరట ప్రమాణం చేయించి బయలు మార్గములు నేర్పించినప్పుడు ప్రజలు చాలామంది దారి తొలగిపోయారు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, కొంతమంది నిజ దేవుని వైపు తిరిగి దేవుని మార్గములను ఎవరైతే జాగ్రత్తగా నేర్చుకుంటున్నారో, అంటే వారిని వర్ధిల్లింపజేస్తానని దేవుడు వాగ్దానం చేశారు. ఎవరైనా సరే గమనించండి, దేవుడు పక్షపాతి కాడు. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు, ప్రతి ఒక్కరికి తన మార్గములను విషదపరిచాడు. ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, చుట్టుపక్కల అనేక మందికి దేవుడు తన మార్గంలో బయలుపరిచారు. ఎవరైతే దేవుని మాటకు లోబడి ఆయన మాటను విశ్వసించి ఆయనే సత్యదేవుడు నిజదేవుడు నమ్ముతారో, దేవుని మార్గములో నడుస్తారో, వారందరూ వర్ధిల్లు వారుగా ఉంటారని ఇక్కడ స్పష్టంగా మనం చూస్తున్నాం.